అటువంటి విద్యను ఆరంభిస్తున్నప్పుడు మనందరము కూడా అనుభవించి చూసినటువంటి గురువులు మన కాంచి మహాస్వాముల వారు. వారికి రేపు ఇవాళ గురువారం కదా, వచ్చే గురువారం గురు పూర్ణిమ అనురాధ నక్షత్రం కూడా ఉన్నది. కానీ అనురాధ నక్షత్రం ఆ మర్నాడు కూడా ఉదయం శేషించి ఉన్నది. 24వ తారీఖు ఉదయం అనురాధం ఉన్నది. అందువల్ల వారి జన్మోత్సవాన్ని ఆ 24వ తారీఖు మనందరం చేసుకుంటున్నాము. లోకంలో మనకి ఈ త్రిశుద్ధిలో కూడా చెప్పారు ఒక చోట, మనం చేయదగిన పనులలో చాలా ముఖ్యమైన పని గురువుకి 3 ఉత్సవాలు చేయాలి అని చెప్పారు. ఒకటి జన్మోత్సవం, 2 దీక్షోత్సవం, 3వది ఆరాధన. ఈ 3 గురువులకి చేయాలి. గురువులు ఏనాడు అవతరించారో అదొక ఉత్సవం. వారు ఏనాడు దీక్షితులైనారో, ఏదో సన్యాస దీక్షతోనో మరొక దీక్షతోనో ఏనాడు దీక్షితులైనారో అదొక ఉత్సవం. మరొకటి వారు ఏ రోజున మనందరినీ అనుగ్రహించి స్వయం బ్రహ్మలీనులైనారో ఆ రోజున ఆరాధనోత్సవం. ఈ 3 ఉత్సవాలు ఎంత శక్తి తక్కువైనా చేయాలి అని చెప్పారు. ఇది ప్రతివాడి కర్తవ్యం. నేను ఒక రోజున 30 సంవత్సరాల క్రితం ఒక రోజున చూశాను. నేను ఒక పెద్ద పళ్ళెంలో చాలా పెద్ద విస్తరాకు వేసి అనేక ద్రవ్యాల్ని సుమారుగా ఒక 15-20 వ్యంజనాలు పిండి వంటలు అన్నీ వడ్డించి దాంట్లో ఒక మనుష్యుడికి పర్యాప్తమైనంత అన్నాన్ని వడ్డించి ఒక బ్రాహ్మడు రోడ్డు మీదకి వచ్చి వేదమంత్రం చదువుతూ గోవుని పిలిచి పెడుతున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. గోవుకి పెట్టవచ్చు, తప్పులేదు. కానీ ఇంత శుద్ధమైన పాత్రలో ఇంత విడివిడిగా వడ్డించి మంత్రం చెప్తూ పెడుతున్నాడు ఏమిటని నేను అక్కడ నిల్చుని ఆయన పనంతా పూర్తి అయిన తర్వాత నేను అడిగాను, ఏమిటండి ఈ పూజని ఏమంటారు ఏమిటని. ఆయన చెప్పాడు, నాయనా ఇవాళ మా గురువుల ఆరాధన, నాకు ఏమీ చేసే శక్తి లేదు. ఒకరిని పిలిస్తే వాళ్ళకి చాలా దక్షిణలు ఇవ్వాలి, వాళ్ళకి ఏదో ఉపచారాలు చేయాలి, వాళ్ళని కూర్చోబెట్టడానికి చోటు కావాలి. అందువల్ల నాకు చేతనేం లేదో నేనే ఇంట్లో చేసుకుని గోవులోనే బ్రాహ్మణుల్ని మా గురువుల్ని చూసుకుని నేను ఆ గోవుకు పెడుతున్నానని చెప్పి. అంటే ఇంత సులభంగా కూడా గురువారాధన చేసుకోవచ్చు. నాకు చేత కాదు కాబట్టి వదిలేయాలని లేదు. ఎవరికి ఎంత చేతనైతే అంత చేయవచ్చు. కానీ గురువుకి ఈ 3 కూడా చేసి తీరాలి. గురువుకి స్వజన్మ త్రితయేయనే అని ఇక్కడ ప్రమాణం ఉన్నది. గురువారాధన చేసి తీరాలి. గురు జన్మోత్సవాలు జయంతులు చేసి తీరాలి. ఇది గురుగీతల్లో కూడా చెప్పారు. మనకి ఇక్కడ విమలానంద తీర్థ గురుకులం అని ఉన్నది. ఇంతకుముందు నేను అక్కడ పాఠశాలలో ఉంటూ ఉండేవాడిని. ఆ పాఠశాల మన వాళ్ళందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మీరు చెప్పండి. 24వ తారీఖు అక్కడికి మనందరం ఒక 10ంటికి నిశ్చయంగా ఒక చోట ఏకత్రితం అయిదాం. అక్కడే ప్రసాదం తీసుకుందాం. అక్కడ కాస్తనే కొద్దిసేపు మాటలు చెప్పుకొని, ఎప్పుడు సన్యాసులందరికీ ఆ రోజున సమష్టి భిక్ష జరుగుతుంది. తర్వాత అక్కడ ఉండే విద్యార్థులు, వేరే వచ్చే విద్యార్థులు కూడా భోజనాలు జరుగుతాయి. తర్వాత అందరం కూడా ప్రసాదం తీసుకుని గురువు అనుగ్రహానికి పాత్రలం కావాలి అని ఇవాళ గురువారం, పై వచ్చే గురువారం తర్వాత శుక్రవారం 24వ తారీఖు అయింది. ఆ రోజున వచ్చి అందరూ కూడా కలుసుకొని గురువనుగ్రహానికి పాత్రలు కావాల్సింది. ఆ గురువనుగ్రహం వలనే మనకి ఈ త్రిశతి భాష్యంలో ఏదైనా కొంచెం ప్రవేశం కలుగుతుంది. ఎందుకంటే బ్రహ్మ విద్య అనేది మనశక్తి సామర్థ్యాలతో చదివితే వచ్చేదేం కాదు. ఇది దీనికి కావాల్సింది కేవలం గురువు అనుగ్రహం. ఆ గురువు అనుగ్రహంతోనే రావాలి. ఇప్పుడు మనం త్రిశతికి శాంకర భాష్యాన్ని ఆరంభిస్తున్నాం.
బహుకాలం సుభక్తి మహిమ్నా గురుపాదాంబుజమవలంబ్య స్థితాయ కుంభయోని మునయే. బహుకాలం ఎన్ని రోజులు ఉన్నారో మనం నిన్న చెప్పుకున్నాం. చాలా భక్తితో ఉన్నాడు, మొండి పట్టుదలతో లేడు. మొండి పట్టుదల వేరు, భక్తి వేరు. ఇప్పుడు సహనం అనేది వేరు, చాతకానితనం అనేది వేరు. ఎవడైనా ఒకడు తిట్టాడు అనుకోండి, వాడు మాట్లాడకుండా ఉంటాడు. అంటే దీనికి అర్థం వీడికి చాలా సహన గుణం ఉన్నదని అర్థం కాదు. ఒక్కొక్కసారి వాడికి చాతకాంతరం కూడా కావచ్చు. ఎవడో ఒకడు కొట్టాడు, మాట్లాడకుండా ఉన్నాడు. దానికి కారణం సహనము అయి ఉండొచ్చు, అథవా చాతకానితనం కూడా కావచ్చు. చాతకానితనం అయితే దానిలో ఏమీ లాభం లేదు. అది సహన గుణమైతే అది చాలా గొప్ప గుణం. రెండు చూడ్డానికి ఒకటిగానే ఉంటాయి, కానీ దాని లోపల చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇతను ఇన్ని సంవత్సరాల పాటు వదలకుండా కూర్చున్నాడంటే ఇది మొండి పట్టుదల కాదు. మొండి పట్టుదల అయినట్లయితే కామేశ్వరులు వైలు దిగి వచ్చేవాళ్ళు కాదు. అందువల్ల ఇది సుభక్తి మహిమ్న, ఇది మంచి భక్తి, సుభక్తి మహిమ్న. అందువల్ల మనం చేసే పనిలో మనమే చూసుకోవాలి. మనం చేసే పనిలో ఇది భక్త్యా లేకపోతే మొండి పట్ట ఏమిటిది? మా గురుగారు చెప్తుండేవారు గావ పట్టు అని చెప్తుండేవారు. అదేం పట్టు తెలియదు, ఏదో గావు పట్టు పట్టాడు అనేవారు. గురుపాదాంబుజం అవలంబ్య, ఈయన ఏం చేశాడు? భక్తితో గురువుని పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకుంటే భగవంతుడు దిగి వస్తాడో వీడికి తెలుసు. ఇప్పుడు భగవంతుడిని నేరుగా మనం పట్టుకోలేం. అందువల్ల గురువునే పట్టుకోవాలి. గురువుని పట్టుకుని భగవత్కృపకు పాత్రలం కావాలి. అందువల్ల ఈయన భక్తి మహిమతో గురుపాదాంబుజమవలంబ్య స్థితాయ కుంభయోని మునయే. ఆ అగస్త్యుల వారికి శివదంపతికృత నామశతత్రయోక్త్యా, శివదంపతులు అంటే కామేశ్వరి దంపతులు చేసినటువంటి నామత్రయ శతకం 300 నామములు. ప్రేరితో హయగ్రీవ ఉవాచ, ఆ పరమేశ్వరులు కామేశ్వరులతో ప్రేరితుడే హయగ్రీవుడు పలుకుతున్నాడు. అంటే మొట్టమొదలు ఆయనకి అంగన్యాసములు, కరన్యాసములు, ధ్యాన శ్లోకములు అన్నీ చెప్పి ఇక దాని తర్వాత 300 నామాలను ఉపదేశం చేయడం ఆరంభించాడు. హయగ్రీవ ఉవాచ. దీనికి ధ్యాన శ్లోకం మనం ఒకసారి చెప్పుకున్నాము. అతిమధుర చాపహస్తాం అపరిమితామోదబాణ సౌభాగ్యాం అరుణాం అతిశయ కరుణాం అభినవకుల సుందరీం వందే. ఇది దీనికి ధ్యాన శ్లోకం. దానిలో మొట్టమొదటి నామం కకార రూప. ఇక్కడి నుంచి ఆరంభించి 20 నామముల్లో మొట్టమొదటి అక్షరం కా 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 అని ఉంటుంది. అంటే మనం ఏ మహామంత్రాన్ని వ్యాఖ్యానం చేసుకోబోతున్నామో దానిలో మొట్టమొదటి అక్షరం కా. అందువల్ల దాని నుండి కాది విద్యను కాబట్టి కకార రూప అని ఆరంభించారు. అమ్మవారు కకార రూప, కకారమే ఆమెకు రూపము. ఇప్పుడు ఈ నామం చెప్పిన వారు ఎవరండి? కత్రయం హద్వయం చైవ శైవో భాగ ప్రకీర్తిత. ఈ మొత్తం ఈ మహామంత్ర రాజంలో కా అనేది 3 సార్లు వస్తుంది, హా అనేది 2 సార్లు వస్తుంది. అంటే 7 అక్షరాలు, 5 అక్షరాలు ఈశ్వరుడివి. ఏమండి? ఇక హ్రీం అనే అక్షరం 3 సార్లు వస్తుంది, అది ఉభయులది. ఇక 5, 3, 8 అయిపోయినట్లయితే ఇక 7 అక్షరాలు మిగులుతాయి. మొత్తం 15 అక్షరాలు కదా. ఆ 7 అక్షరాల్లో ఏ, ఈ, లా, స ఇవే ఉన్నాయి. ఇవి
ఎన్నెన్నిసార్లు వస్తున్నాయని చూస్తే మొత్తం అవి 7 సార్లు, 7 అక్షరాలు అయితే ఆ 7 కూడా శక్త్యక్షరాణి శేషాణి రీంకార ఉభయాత్మక, అవన్నీ అమ్మవారి అక్షరాలు. ఇది కదండి నియమం. ఇప్పుడు వీరి నామాలను వారు చెప్తూ ఉండడం, వారి నామాలను వీరు చెప్తూ ఉండడం. ఇది పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరం అనేది ఇది అర్థం. అందువల్ల కకార రూప అని చెప్తూ దీనిలో ఒక ఆశ్చర్యం ఏమిటంటే శివుణ్ణి చెప్పే నామాలన్నీ కూడా పుల్లింగంలో ఉండాలి కదా అని ఒక అభిప్రాయం ఉండవచ్చు మనస్సులో. కానీ మణిద్వీపంలోకి ఏ ఒకరు ప్రవేశించినా వారందరూ కూడా స్త్రీ రూపంలోనే ఉంటారు. అక్కడ బ్రహ్మగారు కూడా స్త్రీ రూపంలోనే ఉంటాడు, ఆ గణపతి కూడా స్త్రీ రూపంలోనే ఉంటాడు. ఆ లోకమే అటువంటి లోకం. స్త్రీ అనే శబ్దానికి అర్థం ఏమిటంటే అక్కడ సరిగ్గా మన తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తి అని అర్థం. తత్వాన్ని యథాతథంగా అర్థం చేసుకునే వ్యక్తి అనే అర్థంలో అక్కడ అందరూ కూడా అలాగే ఉంటారు, అందరూ అదే పేరులో ఉంటారు. మనం కూడా చాలా ప్రీతి ఎక్కువైతే, ప్రేమ ఎక్కువైతే మన పిల్లవాడిని కూడా ఏమిట్రా అమ్మా అమ్మానే పిలుస్తాం. అంటే ఇంతటితో వీటి ఏమన్నా ఆడదాన్ని చేశామా ఏమిటి? ప్రీత్యతిశయంతో అలా అంటాం. ఇలా అందరినీ కూడా అక్కడ ప్రీత్యతిశయంతో స్త్రీలింగంలోనే సంబోధిస్తారు కాబట్టి ఇక్కడ ఉండే నామాలన్నీ కూడా స్త్రీలింగాంత నామాలే. అందువల్ల కకార రూప, కా అనే దానికి కా అనే అక్షరమే అర్థం. ఒక అక్షరానికి ఆ అక్షరమే కూడా అర్థమవుతుంది. కా అనే దానికి కవర్ణ. ఈ కా అనేది ఏం చేస్తున్నది? అమ్మవారిని సూచన చేస్తున్నది, జ్ఞాపకం చేస్తున్నది. మనకి కా అనే దాన్ని చూస్తే, కా అనే వర్ణాన్ని వింటే అమ్మవారు గుర్తుకొస్తున్నది. కమనీయ, అమ్మవారు చాలా మహాసుందరమైంది. కరుణావతి, ఆమె కారుణ్యం, ఆమె కరుణాసాగరం కదా. ఆమె కమలంలాగా చాలా చల్లగా ఉంటుంది. కమలం చెరువులోంచి తీసి వెంటనే ఎంత చల్లగా ఉంటుందండి. ఆ నీరు కంటే కూడా చల్లగా ఉంటుంది. మనం ఆ నీళ్ళని తీసి కళ్ళపి పెట్టుకుంటే 2 నిమిషాల్లో చల్లదనం పోతుంది. కానీ ఆ పద్మాన్ని పెట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుంది. ఈ రీతిగా కాతో ఆరంభమయ్యేటువంటి ఎన్నో పదాలు చెప్తూ పోతూ ఉండొచ్చు మనం. వీటిలన్నిటితో ఆ అమ్మవారే లక్షితమవుతున్నది. అందువల్ల కవర్ణ రూపం జ్ఞాపకం విశేషణం యస్యాస్స. అందువల్ల కాది విద్య, కాది విగ్రహ, ఆమె కళ్యాణాన్ని చేస్తుంది మనకి. ఆమె సమస్తము ఆమె చేస్తుంది కాబట్టి ఆమెకు కా అని పేరు. వస్తుతః కా అనే పేరు బ్రహ్మకి పేరు. ఈశావాస్య ఉపనిషత్తు ఒకటి ఉంది. దానిలో సాధారణంగా మనందరం కాణ్వ శాఖలో ఉండేటువంటి ఈశావాస్యం చదువుతూ ఉంటాం. మాధ్యందిన శాఖ కూడా ఒకటి ఉంది, దాంట్లో కూడా ఈశావాస్యం ఉపనిషత్తు. దానిలో చివరిలో ఓం కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని చివరి మంత్రం. కం బ్రహ్మ, కా అనేదానికి బ్రహ్మ అర్థం అండి. అందువల్ల కా అనేదానికి పరబ్రహ్మస్వరూపిణి అని కూడా అర్థం. ఇక ఆమె పరబ్రహ్మస్వరూపిణి, సర్వం జగత్ ఆమెదే. అందువల్ల కకార రూప అంటే కాది విగ్రహ అనర్థము. అథవా కా అనేదానికి, కా అనే శబ్దానికి కొన్ని అర్థాలు ఉన్నాయండి. అంటే కా అనేది వర్ణము
అక్షరము అని ఒకటి అనుకున్నాము. కానీ కా అనేది ఒక పదం కూడా ఉంది. కొన్ని అక్షరాలు ఏకాక్షరములే పదాత్మకములై ఉంటాయి. ఎలా నా అనేది ఒక అక్షరమే కదండి, కానీ అదే ఒక పదం. అంటే ఒకే అక్షరం పదం కూడా అవుతుంది. 2 అక్షరాలు కలిస్తేనే పదం కావాలని నియమం లేదు. ఒకే అక్షరమే పదం అయిపోతుంది. అలా చాలా ఉన్నాయి. ఎన్నో పదాలు ఒకే అక్షరం కలిగి ఉన్నాయి. అలాగే కా అనే దానికి అది వాచకం. అమ్మవారు వాచ్యమైతే వాచకం తెలుసు కదా, ఒక శబ్దం ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. అర్థాన్ని వాచ్యం అని అంటారు, శబ్దాన్ని వాచకం, దాన్ని చెప్పేది అని అంటారు. అలాగే కా అనేది వాచకమైతే అమ్మవారు వాచ్యం. అందువల్ల అమ్మవారిని చెప్పడానికి కకార రూపం వాచకం ఏషాంతే కకార రూపా. అంటే కా అనేదానికి హిరణ్యగర్భుడు ఒక అర్థం. కా అనేదానికి బ్రహ్మ అని ఎవరినైతే చెప్పుకున్నామో హిరణ్యగర్భుడిని, ఆయనకు ఒక అర్థం. కా అంటే జలం అని ఒక అర్థం. కా అంటే శిరస్సు అని ఒక అర్థం. కా అనేదానికి శిరస్సు అని ఒక అర్థం. కా అనేదానికి సుఖం అని ఒక అర్థం. హిరణ్యగర్భ నిష్ఠ జగద్ధారక జగత్కర్తృత్వాది గుణవత్వం కకారస్య వ్యంజనాది మవర్ణత్వేన వర్తతైతి తద్వాచ్యతయా తథా. అంటే ఇప్పుడు కా అనేదానికి హిరణ్యగర్భుడు అని చెప్పుకున్నట్లయితే అమ్మవారికి హిరణ్యగర్భుడికి సంబంధం ఏమిటంటే, హిరణ్యగర్భుడు జగత్తునంతా సృష్టి చేస్తున్నాడో, జగత్తునంతా కూడా ఉద్ధరిస్తున్నాడో, జగత్తుని తన కర్తగా ఉన్నాడో, ఇటువంటి గుణములన్నీ హిరణ్యగర్భుడికి స్వంతంగా వచ్చినవి కాదు, అమ్మవారి కృపతో వారికి వచ్చినాయి. అమ్మవారి కృపతో ఇవన్నీ వారికి వచ్చినాయి. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి అనే చోట్లో ఒక పాంసువుని అమ్మవారు తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం. అమ్మా, నీ పాదంలో ఉండేటువంటి అనేక రేణువుల్లో ఒక చిన్న రేణువుని తన శిరస్సున వేసుకుని బ్రహ్మగారు ఇన్ని లోకాల్ని ఏమాత్రం వైకల్యం లేకుండా సృష్టిస్తున్నాడు తల్లి. ఇది నీ పాదరేణువు యొక్క మహాత్మ్యం. తనీయాంసం పాంసు, ఆ పాంసు కూడా పెద్దది కాదు, చాలా చిన్నది. ఆ కాళ్ళలో ఉండేటువంటి దూషిలో చాలా చిన్నది, పరమాణు రూపమైంది. దానిని తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్, దాన్ని ఒక్కదాన్ని తలుచుకుని ఇంత జగత్కర్త అయి కూర్చున్నాడు. ఎంత మహత్వం వచ్చిందో ఆయనకే అర్థం కాల. విరచయతి లోకానవికలం, ఏదో లోకాన్ని సృష్టించాడని కాదు, చాలా కరెక్ట్గా సృష్టించాడు. ఇంతటి శక్తి వచ్చింది అంటే ఇప్పుడు ఆమె శక్తితో ఈయన చేస్తున్నాడంటే నిజానికి జగత్కర్తృత్వం ఆమెదా ఈయనదా? జగదుద్ధారకురాలు ఆమె ఈయన. అందువల్ల కా అనే శబ్దంతో బ్రహ్మని హిరణ్యగర్భుణ్ణి చెప్పడం కంటే అమ్మవారిని చెప్పడమే బాగా ఉంది. అందువల్ల కా అనేదాకా అది అర్థం అండి. ఇది అందువల్ల కకారస్య వ్యంజనాదివ వర్ణత్వేన వర్తతే. ఇప్పుడు కా అనేది అసలు మనకి ఆల్ఫబెట్లో నెంబర్ 1 అని కూడా అనొచ్చు. ఎందువల్లంటే ఇప్పుడు అచ్చులు హల్లులు అని భేదం కదండి. అచ్చుల్లో అకారం నెంబర్ 1గా ఉంది, కానీ హల్లుల్లో అకారమే కదా ఉంది. అందువల్ల ఇప్పుడు మొత్తం మనకి ఉండేటువంటి శక్తులలో నెంబర్ 1 శక్తి అంటే ఏం చెప్పాలి? అమ్మవారిని చెప్పాలి. అందువల్ల కా అని చెప్తే అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, A to Z వరకు మనం గ్రూపులు పెడతామండి.
ఏ గ్రూపులో ఎవరిని పెడతాం? ఎవరో పెద్ద పెద్ద వాళ్ళని పెట్టాలి. అంటే ఇదంతా ఏ అని పెట్టి ఒక ఫైల్ని తయారు చేస్తారు. ఏ ఫైల్, దాంట్లో చాలా గొప్ప గొప్పవన్నీ ఉంటాయి. ఆ గొప్పగా ఉన్న వాటిల్లో కూడా మళ్ళీ ఇంకా మీరు కంపారిజన్ చేయడం ఆరంభిస్తే నెంబర్ 1లో ఏది ఆగాలో అది ఏలో ఉండాలి. అలాగే ఇక్కడ మనకి కాలో ఉన్నది అది. ఇటువంటి అర్థములన్నీ ఆచార్యులు కాబట్టి వారు హృదయంలోకి వస్తున్నాయి. కాని దానికి మైకిచ్చి అర్థం చెప్పంటే ఎవరో ఒకటి చెప్పారు. కా అంటే కా కా కీ కీ కు ఇంతకంటే నాకేం చెప్పడం చేత కాదు. ఇంతకంటే ఏం చెప్పడం వస్తుందండి? ఒక ఆయన్ని అడిగారు, లోకంలో స్వార్థం అనేది అందరికీ ఉంటుంది, చిన్న పిల్లవాడికి కూడా స్వార్థం ఉంటుంది, దానికి గల కారణం ఏమిటి అన్నారు. అయ్యా మా గురువులు అలా నేర్పారండి అన్నాడు. దానికి సమాధానం, ఏరా నీకు స్వార్థం ఉండడం గురువులు నేర్పారా? అవునండి. ఎలా నేర్పారు? ముందర నా అని నేర్పారు, తర్వాత నీ అని నేర్పారండి. నా అనే గుణితం చెప్పేప్పుడు నా నా నీ నీ అని, అందులో నీ అని ముందర నేర్పలా, ముందర నా అని నేర్పారు. అందువల్ల ప్రతివాడు స్వార్థుడే కూర్చున్నాడు. ముందు నేర్చుకుంది ఇది కదండి, దాని తర్వాత నీ అని వచ్చింది. అందువల్ల మొట్టమొదలు మన కడుపు నిండితే మిగిలితే అప్పుడు ఔదార్యం చూపిస్తాం. మన కడుపు నిండిపోతే అయ్యో అందరికీ కడుపు నిండాలి కదండి, నీ కడుపు నిండడానికి ముందు ఏ మాట ఏమైంది? తనకు మించిన ధర్మమా, తనకు మాల ధర్మం చేస్తాడా ఏంటి అంటే ఇది మా గురువుగారు చెప్పారండి, నా తర్వాత నీ అని చెప్పారు. అందులో మొట్టమొదటి నీ తర్వాత నా కాదు, స్వార్థంగానే ఉండాలి. అందులో కా అయితే ఇప్పుడు హిరణ్య గర్భుడికి కా అనే అర్థంలో చెప్పింది చాలా బాగా ఉంది. మరి ఉదకం, కా అంటే ఉదకం అని చెప్పారు కదండి, ఇది ఎలా అర్థమవుతుంది అంటే ఉదకం లేనిదే ఇవాళ మనం మన భారతీయ సంప్రదాయానుసారం మనం వంట ఎలా చేయగలండి? కూరలు తెస్తే కడగాలి, వడ్లు బియ్యం కడుక్కోవాలి, పాత్రలు కడుక్కోవాలి, నేలంతా కడుక్కోవాలి, పెసరబెట్టాలంటే నీళ్లు కావాలి, ఆ తిన్న తర్వాత అరగాలంటే నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా ఏమవుతుంది? అన్నం ద్వారానే, నీళ్ల ద్వారానే అన్నం తయారవుతుంది, తిన్న అన్నం నీళ్ల ద్వారానే అరుగుతుంది. ప్రతిదానికి నీరు కావాలి కదండి. సకల జగత్తు కూడా వృద్ధి పొందడానికి కారణం నీరే కాబట్టి ఆ అమ్మవారు స్వయం నీరాకార కాబట్టి, నీటి రూపంలో ఉంది కాబట్టి ఆమెను క అనే అర్థంలో చెప్పాము అని చెప్తున్నారు. ఉదక నిష్ఠాన్నాది ద్వారా జగత్ సంజీవన హేతుత్వమపి కకారస్య. ఇదండి అందువల్ల సంజీవనంలో ఇది. ఈ మన విద్యలో మొట్టమొదటి వర్ణం కకారం, హల్లుల్లో మొట్టమొదటి వర్ణం కకారం, మన విద్యలో మొట్టమొదటి వర్ణం కకారం. అందువల్ల విద్యాగ్రిమవర్ణతయా స్థితి తద్రూప. అందువల్ల ఉదకం అని అర్థం తీసుకున్నా కూడా ఆ ఉదక శక్తి అంటే ఉదకంలో ఇటువంటి శక్తి ఉన్నది. మనకి ఏ ఎండిపోయిన శనగలు తెచ్చిస్తే ఎంత పళ్ళు గలవాడైనా ఒక దోషుడు తిరగలడండి, వాడి వల్ల ఏమవుతుంది? దాన్నే చక్కగా నానబోసి బాగా వండి చేస్తే 4 దోషులు తింటాడు. అంటే ఇప్పుడు తిరగడానికి తగిన యోగ్యతను సంపాదించేది నీరు, తిన్న తర్వాత వంట పట్టింప చేసేది నీరు. నీటిలో ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నీరు కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఇంత శక్తి సంపన్నమైంది. అంటే ఇక్కడ ఉండే శక్తి కూడా అమ్మదే. అందువల్ల కానే శబ్దంలో ఉదకాన్ని చెప్పిన ఆ ఉదకంలో ఉండే శక్తి కూడా అమ్మవారే కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఉదకమే అర్థమైనప్పటికీ కూడా అది కూడా అమ్మవారే అయింది. విద్యాగ్రిమవర్ణతయా. ఇక మనం శిరస్సు అని కూడా ఒక అర్థం చెప్పాం.
కా అనేదానికి శిరస్సు అని ఒక అర్థం. ఇప్పుడు మన యోగేశ్వరులందరూ కూడా ఏం చేస్తారంటే కుండలిని శక్తిని మూలాధారం నుంచి లేపి దాన్ని సుషుమ్నా ద్వారా, సుషుమ్నా అని ఒక నాడి, దాని ద్వారా పైకి లేపి లేపి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఒక్కొక్క చక్రం నుండి దాటింపచేసి షట్చక్రముల్ని కంటే బయటికి తీసుకెళ్ళి సహస్రాధారం వరకు తీసుకువెళ్ళి అక్కడ దాన్ని కాసేపు కూర్చోబెడతారు. ఎందుకు కూర్చోబెడతారంటే అక్కడ అమృత వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ అమృత వర్షంలో ఈ కుండలినిగా తడిసినట్లయితే ఇక వీడు అమృతుడైపోతాడు. అంటే శిరస్సులో అమృతం ఉంటుంది. ఆ శిరస్సులో అమృతం ఉంటుంది కాబట్టి ఇప్పుడు సర్వేంద్రియాణం అది ఒకటి, అన్ని అంగముల్లో శిరస్సు ప్రధానం. అందువల్ల మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎవరండి హెడ్ అని అడుగుతాం. ఎవరికి వాళ్ళకే హెడ్ ఉన్నాయండి, ఎవరికి వాళ్ళకే హెడ్ ఉన్నాయి కాదండి, మొత్తం ఇంతమందికి హెడ్ ఎవరు అంటే ఏదో ఒక పెద్ద తల ఉండాలి. అంటే పెద్ద తల అంటే ఏడు పర్వతం తల ఉంటుంది ఆయనకి. అంటే దానిలో అమృతం అనేది ఏదో ఎక్కువగా ఉన్నది. వారు మరొకరికి కూడా వారి తలలో ఉండే అమృతాన్ని గుర్తింప చేయగలరు. అందువల్ల సర్వ అంగములలో ముఖ్యమైన అంగము శిరస్సు. ఎక్కడైనా రాళ్ల వర్షం కురుస్తూ ఉంటే ఎవరో దుష్టులు రాళ్ళు విసిరేస్తున్నారు, మనకి తెలియకుండా ఏ గల్లీలోంచో బయటపడ్డాం మనం, అక్కడ రాళ్ల వర్షం కురుస్తుంది, మనకి తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం, మన రెండు చేతుల్ని నెత్తివి పెట్టుకుంటాం. ఏమండి ఎందుకైనా నెత్తివి పెట్టుకున్నాం అంటే తలకు బాగా ఉండడానికి. మరి చేతులన్నీ రాళ్ళు పగిలితే చేతులన్నీ ఏమైతాయండి, రాళ్ళు పడితే. సరే చేతులకైతే కట్లు కట్టించుకుందాం, తలకాయ పగిలితే ఏం చేస్తారండి. ఇవాళ రోజున బండి వెళ్ళే వాళ్ళకి అందరికీ హెల్మెట్ పెట్టుకోండి అంటున్నారు. ఏమంటే శరీరం అంతా కవచం వేసుకోక్కర్లేదా? నిజంగా బండి మీద నుంచి కింద పడితే కాళ్ళు చేతులు విరగవా, వెన్నుపూస విరగదా? కేవలం హెల్మెట్ పెట్టుకోవడంలో ఏమిటి వీళ్ళ అభిప్రాయం అసలు అంటే అది ప్రధానం. ఎందుకంటే మొత్తం కంట్రోల్ అక్కడ ఉన్నది, అది చాలా ప్రధానం. అక్కడ అమృతం ఉన్నది మన దృష్టి ద్వారా. అందువల్ల అమృతమస్తి ఇది యోగ మార్గేణ కుండలినీ గమనే తత్రత్య తత్ ప్రవాహాప్లుతయోగినాం. అక్కడ ఆ ప్రవాహం అమృత ప్రవాహం కురుస్తూ ఉంటుంది. అమృతం ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటే దానిలో ఒక్క క్షణం ఈ కుండలిని ముంచి తీసుకొచ్చామంటే వీడు అమృతుడే అయిపోతాడు. ఇది ఒక యోగ మార్గ సిద్ధాంతం. ఇది ఈ యోగ మార్గంలో అటువంటి యోగులు ఈశ్వరుని యొక్క సామ్యాన్ని పొందుతారు. అలాగే మంత్రాదిమమైనటువంటి కవర్ణంతో తత్పరశ్చర్యను చేస్తూ ఈ కుండలిని అక్కడ తిగిలితే వాడు శివుడైపోతాడు. ఎప్పుడైతే శివుడైపోతాడో అప్పుడు అమ్మవారిలో ఐక్యమైపోతాడు. శివశక్తి ఐక్యరూపిణి కదా అమ్మవారు. వాడు విడిగా ఉంటుంది. అమ్మవారి కంటే విడిగా ఎప్పుడూ శివుడు ఉండడు. అందువల్ల అతను కూడా శివభావాన్ని పొంది అమ్మవారి భావాన్ని పొందుతాడు. ఇదే కం బ్రహ్మ అని చెప్తాడు. అందువల్ల కా అనేదానికి శిరస్సుని అర్థం చెప్పిన ఆ శిరస్సులో ఉండేటువంటి అమృత ప్రవాహం అర్థం చెప్తే ఆ అమృత ప్రవాహాన్ని చూచినవాడు, అమృత ప్రవాహంతో బాగా ఆప్లుతమైన వాడు, నిండిపోయినవాడు. ఈనాడు మన వాళ్ళు ఒక భక్షణం చేస్తారు, దాని పేరు గులాబ్ జామున్ అంటారు. దాన్ని ఏం చేస్తారు, ఏదో ఒక ఉండలాగా తయారు చేసి నూనెలో దాన్ని చక్కగా వండి దాన్ని ఏదో ఒక పానకంలో పడేస్తారు. ఆ పానకంలోంచి ప్రతి అణువులోకి ఆ పానకం పోతుంది. అది ఏదో ఒక చోట అంటుకుని ఒక చోట అంటుకోకుండా ఉండదు. ప్రతి అణువులో
ఎక్కడ పట్టుకున్నా రసం చిందుతూనే ఉంటుంది. ఆ రకంగా మన జీవుణ్ణి ఆ సహస్రారం నుండి ప్రవహించేటువంటి అమృతధారల్లో గులాబ్ జామున్ పడేసినట్టుగా పడేస్తే ఈ జీవుడిలో ఎక్కడ చూసినా అమృతమే, ఎక్కడ చూసినా అమృతమే, ఎక్కడ చూసినా అమృతమే చెందిపోతూ ఉంటుంది. ఇక వాడు అమృతుడైపోతుంది. అందువలన కశబ్దంతో ఆ అమ్మవారిని అమృత ప్రవాహాన్ని మనం చెప్తున్నాము. ఇక కా అనేదానికి సుఖం అని అర్థం చెప్పాం కదండి, 4 అర్థాలు చెప్పాం మనం. కా అనేదానికి చివరి అర్థం సుఖం. ఈ సుఖం అనేది హృదయ పుండరీకంలో, అంటే హృదయ పుండరీకం అంటే అర్థం ఏమిటి? కమల పుష్పం వికసించకుండా ఉన్నప్పుడు అవికసిత పుష్పం ఎలా ఉంటుంది? ఇలా ముడుచుకుని ఉంటుంది. మన హృదయం అలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీకు తెలిసినటువంటి స్నేహితులైన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇది ఇలా ఉంటూ ఇలా కిందకి చూస్తూ ఉంటుంది. హృదయం చాప్యధోముఖం, ఆ హృదయం అనేది అలా కిందకి చూస్తూ ఉంటుంది. దీన్ని మనం ఓపెన్ చేస్తే మధ్యలో ఒక చాలా చిన్న స్పేస్ ఒకటి ఉంటుంది, ఒక రంధ్రం ఉంటుంది. ఆ స్పేస్కి పేరు ఆకాశం అనే కదా పేరు స్పేస్కి, కానీ దానికి ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు. ఆ పేరు ఏమిటంటే దహరాకాశం అని పేరు. ఇప్పుడు మనకి పంచభూత లింగాలు తెలుసు కదా మీకు. పంచభూత లింగాల్లో పార్థివలింగం, పృథివీలింగం కాంచీపురంలో ఉన్నది, ఏకాంబరనాథం. అలాగే అబ్లింగం, జలలింగం జంబుకేశ్వరంలో ఉన్నది, శ్రీలింగం దగ్గర. అలాగే అగ్నిలింగం మనకి అరుణాచలంలో ఉన్నది. అలాగే వాయులింగం కాళహస్తిలో ఉన్నది. అదే ఆకాశలింగం చిదంబరంలో. ఇప్పుడు ఈ 4 చోట్ల లింగాలు కనిపిస్తున్నాయి. చిదంబరంలో ఏం కనిపిస్తుందండి? ఆకాశమే కనిపిస్తుంది. అందువల్ల చిదంబర రహస్యం. ఏం చెప్పాడు రా చిదంబర రహస్యం? అదేమిటో చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు. అంటే అక్కడ ఉండేటువంటి ఒక స్పేసే భగవంతుడు, ఆ స్పేసే భగవంతుడు. అలాగే హృదయంలో ఉండేటువంటి ఆ చిన్న హోలు ఒకటి ఉంది, దాన్ని ధారాకాశం అని అంటారు. అక్కడ ఒక సుఖం అనేది ఎలా ఉందంటే, దాని పైన ఉండేటువంటి ఒక చిన్న, ఇప్పుడు మనం భూమిలో ఏం చేస్తాం, తవ్వుతూ ఉండగా ఎక్కడో ఒక చోట జలధార బయటపడుతుందండి. దానిపైన ఉండేటువంటి మట్టిని, విసకని, రాతుల్ని అన్నీ అడ్డం తీసేసామనుకోండి, అది ఎంత వేగంగా వస్తూ ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. మనం చూస్తున్నాం కదా ఎంత వేగంగా వస్తుంది. ఆ వేగాన్ని తట్టుకోలేం, ఆ ప్రెషర్ని తట్టుకోలేం. ఇప్పుడు అలాగే మన హృదయ దహరాకాశంలో అనేక విధమైన చెత్తలు అడ్డుపడి ఆ సుఖ ప్రవాహం ఆగిపోయింది. ఈనాడు మనం సత్కర్మలతో, ఈశ్వర అనుగ్రహంతో, గురు కటాక్షంతో అక్కడ ఉండేటువంటి రాళ్లను, రప్పలను, చెత్తలను, మట్టిని, విసకను అంతా తీసేసి మనం ఆ ధారాకాశాన్ని శుద్ధం చేశామంటే అక్కడి నుంచి ఈ సుఖనది ప్రవాహం అనేది ఎంతో ప్రెషర్లో వస్తుంది. ఆ ప్రెషర్ని తట్టుకోలేం, అంత ప్రెషర్గా వస్తుంది. ఇక సుఖమే సుఖం, సుఖమే సుఖం. వీడిని చూసిన వాడికల్లా సుఖం, వీడి పేరు చెప్పిన వాడికల్లా సుఖం, వీడిని తలుచుకుంటే సుఖం, వాడిని స్మరిస్తే సుఖం. ఇదే కదండి వాళ్ళ గురువుల్లో మన దగ్గర ఉంది. ఇప్పుడు మన గురువులు వారు బ్రహ్మలీనులై నిశ్చయంగా ఈనాటికి 30 సంవత్సరాలు దాటిపోయింది. 92లో ఇన్ని సంవత్సరాలైనా వారిని స్మరిస్తూ ఉంటే మనకు సుఖం వస్తుంది. ఎంత కష్టాల్లో అయినా వారిని స్మరించుకున్న మాత్రంతో ఏమిటంటే ఆ విశేషం అంటే, ఎవరి దహరాకాశంలో అక్కడ ఏ చెత్త చెదారము, ఏ రాళ్ళు రప్పలు, ఏ విసకలు మట్టులు లేకుండగా ఆ హృదయంలోంచి
మహాసుఖ ప్రవాహం అనేది అనర్గళంగా నిరంతరాయంగా నిర్మలంగా మహాప్రవాహ అవిచ్ఛిన్న ధార ఆరంభమైందో ఇప్పుడు ఇవాళ భగవంతుడిని తలుచుకున్నా మనకి అదే కదా సుఖం. త్యాగరాజస్వామి పాడలా, రామా నీ సన్నిధి సుఖమా నిధి సుఖమా చెప్పవయ్యా అనలేదా? ఏమిటి ఆయన సన్నిధి సుఖం? ఇదే కారణం. అందువల్ల ధారాకాశస్య సుఖరూపత్వేన పరమప్రేమాస్పదతయా, అది సుఖం కంటే పరమప్రేమ ఇంకా ఎక్కడుంటుందండి మనకి? సుఖమే కదా పరమప్రేమ. వస్తువులన్నీ ఆ సుఖాన్ని ఇస్తాయి కాబట్టి ప్రేమ, అంటే ఇది నిజమైన ప్రేమ కాదు. ఇవాళ ఈ కళ్ళజోడు ఇవాళ పనిచేస్తుంది, ఓ సంవత్సరం తర్వాత వాడు చెప్తాడు మీకు పవర్ ఎక్కువైంది తక్కువైంది ఏది చెప్తాడు, అప్పుడు మనం ఈ కళ్ళజోడు తీసి పారేస్తాం. ఇవాళ ఎందుకు జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం? మనకి సుఖాన్ని ఇస్తున్నది, కనిపించిన అక్షరం కనిపిస్తున్నది. ఆ రోజున ఎందుకు వదిలేశాం? సుఖం లేదు దాంట్లో. అంటే ఇది నిజానికి సుఖమైంది కాదు, సుఖ సాధనమైంది. అది ఎన్నాళ్ళు సుఖ సాధనమైందో అన్నాడు ఉంచుకున్నాం, ఏనాడు సుఖ సాధనం కాదో ఆనాడు వదిలేశాం. అందువలన ఇక్కడ దహరాకాశంలో మహాప్రవాహం ఈశ్వరుని కానీ రాముణ్ణి కానీ గురువుని కానీ తలుచుకున్నట్లయితే ఈనాటికి మనందరికీ సుఖానుభూతి కలుగుతున్నది. ఒక 2 నిమిషాలు ఆ సుఖానుభూతి కలుగుతుంది మనకి. రామాయణ కథ వింటే ఇంటి కథ ఎవరికైనా గుర్తుకొస్తుందండి? అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా దుఃఖంలో పడతాం. రామాయణం వింటున్నంతసేపు వీడు రాముడు పక్కనే ఉన్నట్లుగా వీడికి అభిప్రాయం. ఇటువంటి అభిప్రాయం రావడం కారణం ఎవరి హృదయాకాశం నుండి అమృత ప్రవాహములు ప్రవహిస్తూ ఉంటాయో వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. అందువల్ల పరమ ప్రేమాస్పదయాభిలాషా విషయత్వవత్ కకారోపి అతి ప్రీతి విషయ మూల మంత్రాదిమాక్షరతయా, మనకి అతి ప్రీతికరమైనటువంటి ఏ మంత్రం ఉన్నదో అతి ప్రీతికరమైనటువంటి ఏ మూలమంత్రం ఉన్నదో ఆ మంత్రంలో ఆదిమాక్షరం కాబట్టి దీన్ని తద్రూప అంటే సుఖస్వరూప. అందువల్ల క అనే దానికి 4 అర్థములు చెప్పుకున్నాం. ఒకటి హిరణ్య గర్భుడు అంటే జగత్ నిర్మాత, జగదుద్ధారకుడు, జగత్కారకుడైనటువంటి వాడిని ఒక అర్థంగా చెప్పాము. అలాగే ఉదకం అని జగత్ సంజీవన హేతువైన ఉదకానిగా అర్థం చెప్పాము. అమృతం లేనిదే ఎవడు బతకలేడు. అందువలన శిరస్సుని అక్కడ అమృత ప్రవాహం అనేది ఉంది కాబట్టి శిరస్సుని అర్థం చెప్పాం. సుఖం అనేది ధరాకాశంలో ఉంది కాబట్టి కా అనేదానికి సుఖం అని కూడా అర్థం చెప్పుకున్నాం. ఇన్ని అక్షరాలు చెప్పుకున్నాం కాబట్టి అమ్మవారికి ఓం కకార రూపాయై నమః అని అమ్మవారిని పూజిస్తాం. మనం కకార రూప అనంటే ఈ 4 అర్థాలు చెప్పుకుని మనస్సులో ఇవి చెప్పుకుని పూజించండి. చింతామణి మనోపాస్య యోగగమ్యా సరస్వతి. చింతామణి అని ఒక మంత్రం, షడామ్నాయ మంత్రాలు ఉన్నాయండి. మొత్తం మంత్రాలన్నీ కూడా 7 కోటి మంత్రాలు, 7 కోటి మంత్రాలని షడామ్నాయాల్లో విభాగం చేశారు. నిన్న నన్ను అడిగారు కొంతమంది, ఈ శ్రీ విద్యోపాసకులు చేయవలసినటువంటి నిత్యపారాయణలు 5 అని నేను చెప్పాను. 5 సర్వపూర్తికర ఉత్సవం ఒకటి చెప్పాను. ఆ 5 ఏమిటి అని అడిగారు. ఇప్పుడు సమాధానం చెప్తున్నాను. మొట్టమొదలు అమ్మవారి మంత్రాన్ని పూర్వోత్తరాంగ మంత్రములతో సహా జపం చేసుకోవాలి. ఆ జపం అయిన తర్వాత ఈ 5 పారాయణ చేయాలి. జపాంతే మాల, మాల అంటే ఖడ్గమాల. ఖడ్గమాల అని ప్రసిద్ధంగా అందరికీ తెలుసు.
ఈ ఖడ్గమాలలు 15 రకాలుగా ఉంటాయి. మనందరికీ సాధారణంగా ఒక మాల తెలుసు, కానీ ఇది 15 రకాలుగా ఉంటుంది. ఈ 15 రకాలుగా ఉండే మాలలో మనకి తెలిసినటువంటి మాల శుద్ధ సంబుద్ధ్యంత మాల అని పేరు దానికి. మనందరికీ తెలిసినటువంటిది అది. అంటే ఓం నమస్తపుడు సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి హస్తదేవి అని ఏదైతే చెప్తున్నామో దానికి పేరు శుద్ధ సంబుద్ధ్యంత ఖడ్గమాల అని పేరు. దీనిని పారాయణం చేయాలి. దానికి కూడా పూర్వపీఠిక ఉత్తరపీఠిక ఉన్నాయి, దాంతో సహా పారాయణం చేయాలి. జపాంతే శుద్ధమాలాచ ఆమ్నాయ స్తోత్రముత్తమం. షడామ్నాయ మంత్రాలకి ప్రత్యేకంగా మంత్రం జపం చేయకపోయినా దాంట్లో ఆ మంత్రముల యొక్క సూచికను ఇచ్చాడు. బాలా ద్వాదశార్ధ మతంగిని అని వరుసగా ఏ రకంగా మంత్రాలన్నీ ఉంటాయో ఇవన్నీ ఈ పూర్వామ్నాయంలో ఉంటాయి, ఈ దక్షిణామ్నాయంలో ఉంటాయి. ఇవి ఇక్కడ పూజ చేయాలి, ఇక్కడ పూజ చేయాలి, అన్ని వివరాలు చెప్పారు. ఆ చెప్పినటువంటి ఆ షడామ్నాయ స్తోత్రాన్ని చేయాలి. ఆమ్నాయ స్తోత్రముత్తమం. ఇప్పుడు రెండేని ఖడ్గమాల ఒకటి, ఆమ్నాయ స్తోత్రం రెండు. దీని తర్వాత రహస్యనామ సహస్రం లలితా సహస్రనామాన్ని చేయాలి. ఆమ్నాయ సర్వపూర్తికరస్తవ అంటే త్రిశిద్ధిని చేయాలి. దీని తర్వాత స్తవరాజంచ పంచైతే. స్తవరాజం అని త్రిపురాస్తవరాజం అని చెప్తారు. దానిలో ఈ పంచదశిలో ఎన్ని విద్యలు ఉన్నాయో, ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో అన్ని రకాల విద్యలు దాంట్లో ఉన్నాయి. ముని విద్య, ఐంద్ర విద్య, చాంద్ర విద్య, ఎన్నో రకాలైన విద్యలన్నీ దాంట్లో ఉన్నాయి. దాన్ని త్రిపురాస్తవరాజం అని చెప్తారు. అది కూడా శ్రీ విద్యోపాసకులందరికీ తెలుసు, ప్రసిద్ధంగానే ఉంటుంది. ఈ ఐదింటిని చేయాలి. నేను అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. 5 కూడా చేయాలి. ఇప్పుడు మనం 7 కోట్ల మంత్రములు 6 ఆమ్నాయాల్లో విభక్తమై ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దానిలో చింతామణి మంత్రం ఒకటి. ఆ సరస్వతి తన స్వరూపాన్ని వాడికే చూపిస్తుంది. ఎవడైతే చింతామణి మంత్రాన్ని సరిగ్గా పురశ్చరణ చేశాడు. సరస్వతి అనే దానికి అర్థమేమిటి? సకల విద్యలకు సారం ఏదైతే ఉన్నదో అది. సకల విద్యలకు సారం అనేది మన పరబ్రహ్మస్వరూపిణి భగవతిని. ఈమెను తెలుసుకోవాలి అంటే ఆ చింతామణి ఉపాసన చేయాల్సింది. అందువల్ల చింతామణి మనూపాస్య యోగగమ్యా సరస్వతి అక్షరే పరమే వ్యోం నిజ్ఞేయా సా మాసు ప్రసీదతు. అక్షరం అంటే క్షరం అంటే నాశం, అక్షరం అంటే నాశరహితం. అందువల్ల ఇప్పుడు మన ఒక్కొక్క అక్షరానికి వీటికి అక్షరాలు అని పేరు ఎందుకు పెట్టామంటే అసలు నిజానికి ఆ దగ్గర నుంచి క్ష వరకు మన వర్ణమాల. ఆ దగ్గర నుంచి క్ష వరకు, క్ష తర్వాత ఏముందండి? ఇప్పుడు ఆ దగ్గర నుంచి ఆరంభం. కాబట్టి ఇవి అక్షరములు అని మనం అన్నాం. ఇది ఒక అర్థం. కానీ మరొక అర్థం ఏంటంటే ఈ వర్ణములు ఎన్నడూ నాశం కానే కావు, నాశరహితమైనవి. కాబట్టి వీటికి పేరు అక్షరములు అని పేరు. ఈ అక్షరమైంది ఆకాశం. ఎందుకంటే వర్ణాలన్నీ ఆకాశంలో ఉంటాయి. వర్ణములన్నీ ఉండేవి ఆకాశంలో ఉంటాయి. వాయువు ద్వారా ఇటు అటు కదులుతూ ఉంటాయి. వాయువు లేకపోతే కదలం. మనకి గ్రామాల్లో ఇంతకుముందు పెద్ద గ్రామ్ ఫోన్ పెట్టేవాడు. పెడితే గాలి వస్తే ఒకసారి శబ్దం అటు వెళ్ళేది, ఒకసారి అటు ఇటు వచ్చేది. ఎప్పుడు ఎటు వెళ్తుందో తెలియదు. అంటే వాయువు ద్వారా సంచారం. దీన్ని పట్టుకొని కొంతమంది ఏం చేస్తారు, శబ్దం అనేది వాయువులో ఉందని కొంతమంది, కాదండి శబ్దం అనేది ఆకాశంలో ఉందని కొంతమంది అంటారు. నిజానికి ఆకాశంలో ఉంటూ వాయువు ద్వారా స్పందనమైతుంది. ఇది నిజమైన విషయం. అందువల్ల ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అక్షరాలన్నీ పరమాకాశంలో ఉన్నాయి. అందువల్ల అక్షరే పరమే వ్యోమ్ని. మనందరికీ ఎవరికైనా బ్రహ్మయజ్ఞం వచ్చి ఉంటే తెలుస్తుంది.
రుచో అక్షరే పరమే వ్యోమన్ అని ఒక మంత్రం బ్రహ్మయజ్ఞంలో అందరూ చెప్పుకుంటారు. పరమాకాశంలో ఉండేటువంటి అక్షరాన్ని నేను పొందాలి అనే ప్రార్థన చేస్తాను. అందువల్ల అక్షరే పరమే వ్యోం నిజ్ఞేయా సా సుప్రసీదతు. ఆ సరస్వతి వస్తుతః ఒకే స్వరూపమైంది. సరస్వతి అనే శబ్దానికి కూడా మన లలితే అర్థం. ఆమె విద్యల తల్లి. ఎందుకంటే ఐం అనే వాగ్బీజమే సకల విద్యలకు కూడా మూలం. అది అమ్మాయి వాగ్బీజాత్మిక అమ్మాయి. అమ్మవారి ముఖానికే ఐం అని పేరు. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. వాగ్భవం అంటే ఐం అని పేరు. ఐం అనేది అమ్మవారి ముఖం. ఐం అంటే ఏదో ఇంకా కాదు, అదే సరస్వతి. ఆమె సరస్వతి, ఇంకోదేది సరస్వతి కాదు. ఆమె ఒకటిగా ఉన్నప్పటికీ అనేక రూపాలుగా దర్శనమిస్తూ ఉంది. కాబట్టి ఏకదా బహుధా చైవ శంకరౌ శంకరం గురుం. అనేక రూపాల్లో ఉండేటువంటి అమ్మవారి శక్తులను, శంకరవు కామేశ్వరుణ్ణి, మన గురువులైనటువంటి శంకరాచార్యుల్ని, మన కామేశ్వరులకి మన శంకరాచార్యులకి తేడా ఏమిటండి? ఏ కామేశ్వరుల నామాన్ని చెప్పారో వాళ్ళిద్దరూ కలిసి ఇవాళ అప్పుడేమో దంపతి అనే శబ్దంలో ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఒక ఆయన కూర్చున్నాడు. ఆ రెండు కలిసి ఇక్కడికి వచ్చినాయి. అదే శంకరుడు. అందువల్ల ఒక ఆయన అన్నాడు, లోకంలో రెండు శరీరాలుగా ఉంటే మనం దంపతులు కప్పల్స్ అని అంటాం. కానీ ఇప్పుడు గౌరీ శంకరులను దంపతి అని ద్వివచనం చెప్పేదా ఏకవచనం చెప్పేదా నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అన్నాడు. ఎందుకంటే ద్వివచనం చెప్పకపోతే పాణిని గారు కోపగిస్తారు. ద్వివచనం చెప్దామంటే ఇక్కడ రెండు లేవు, ఉన్నది ఒకటి. ఏవయా ఒకటి చూపించి నువ్వు రెండు అన్నావు ఏమిటి లోకం నన్ను అంటుంది. దంపతి శబ్దం ఏకవచనంలో చెప్పడానికి వీలు లేదంటాడు పాడిని. దాన్ని ఏం చేయమంటారు? కిం దంపతిమితి బ్రూయాం ఉతాహో దంపతి ఇది. అందులో కామేశ్వరులు అక్కడ దంపతులుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ మన గురువులైనటువంటి శంకర భగవత్పాదులు ఆ రెండు కలిసి ఉన్నవారు. అందువల్ల శంకరం గురుం. ఆ వారందరినీ కూడా భావన చేస్తూ త్రిశతి భాష్యాన్ని మనకి తెలిసినంతగా మనం భాషలో మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనకి త్రిశతి భాష్యాన్ని చెప్పడం అనేది ఎవరి తరం కాదు. ఎందువల్లంటే ఎంత లోతుకి పోయినా విసక పాత్రలో నీళ్లు పోస్తే, విసకలో నీళ్లు పోసామనుకోండి బురద అవుతుందా ఏమిటి? ఎన్ని మహానదులు వచ్చి కొట్టుకుపోయినా బురద. ఇవాళ విసక ఎట్లా ఉందండి? గంగలో విసకలాగానే ఉంది. అలాగే మనం చేసేది ఏమీ సరిపోదు, దీనివల్ల ఏమీ రాదు. అందువల్ల ఈ మనకి తెలిసినటువంటి దాన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నించాలి. ఒక మాట అన్నారు, చెప్పదలుచుకుంటే మీరు పూర్తిగా చెప్పండి, లేకపోతే మీరు చెప్పడం మానేసేయండి అని. అంటే అయ్యా మీ మాట బాగా ఉన్నది, భగవంతుడి గురించి పూర్తిగా చెప్తాను అని ఇంతవరకు నా ముందు వాళ్ళు ఎవరైనా అన్నారా? నా ముందు చాలామంది చెప్పారు కదండి. నేను చెప్పడానికి పూనుకోవడానికి ముందు కొన్ని లక్షల మంది ప్రవక్తలు చెప్పారు. వాళ్ళు ఎవరైనా నేను పూర్తిగా చెప్తున్నాను అన్నారా? అయితే వాళ్ళు అనకపోతే అందరూ నీలాంటి వాళ్ళు అంటావా? నాలాంటి వాళ్ళని నేను. బ్రహ్మగారు కూడా చెప్పాడు త్రిశతికి అర్థం, మహావిష్ణువు కూడా చెప్పాడు త్రిశతికి అర్థం, అందరూ చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు ఇంతకంటే చెప్పలేకపోయినా అని కూడా అనుకున్నారు. ఈ మాట కూడా అనుకున్నారు. బ్రహ్మగారు కూడా చెప్పి నేను పూర్తిగా చెప్పాను అనలేదు. ఎందుకంటే అనంత కళ్యాణ గుణగణ సంపన్న అయినటువంటి అమ్మవారిని నేను అంతం చేశాను, వారి మహాత్మ్యం పూర్తిగా చెప్పాను ఎవడంటాడు?
అందువల్ల నేను బ్రహ్మగారు ఒకటి కాదు. ఇప్పుడు మరి ఏమిటి నువ్వు అనేది ఏంటంటే, బ్రహ్మగారు ఆయనకి తెలిసినంత ఆయన చెప్పాడు, ఆ బ్రహ్మగారి శిష్యుడైన వాడు ఆయనకి తెలిసినంత ఆయన చెప్పాడు, ఆయనకి శిష్యుడైన వాడు ఆయన తెలిసినంత ఆయన చెప్పాడు. అలా శిష్య పరంపరలో వస్తూ ఉంటే నేను కూడా మా గురువుగారి శిష్య పరమాణువుని, నాకు తెలిసినంత నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఇదేగా నియమం వచ్చింది, ఎవరికి తెలిసినంత వాళ్ళు చెప్పాలి. తెలిసిన దాంట్లో సగం చెప్పకూడదు, చెప్తే అన్యాయం. తెలిసినంత పూర్తిగా చెప్తే వారి దోషం లేదు. అందువల్ల ఎవరికి తెలిసినంత వారిది. ఇప్పుడు ఒక చిన్న చెట్టు ఉంటుంది, అది కూడా మనకి ఆక్సిజన్ గాలి ఇస్తూనే ఉంటుంది, కానీ పెద్ద చెట్టు ఇచ్చినంత ఇస్తుందా ఏమిటి? అందుకోసం నేను ఆక్సిజన్ ఇవ్వడమే మానేస్తాను, అంత ఇవ్వలేదు కాబట్టి నేనేం చేయను అని అంటుందా? ఎంత చెట్టుకి అంత గాలి. అందువల్ల ఉత్తమాధికారం నాకు లేకపోయినా, మధ్యమాధికారం నాకు లేకపోయినా, అధమాధికారం నాకు లేకపోయినా, అధమాధమాధికారం లేకపోయినా, అధమాధమాధమాధమా ఇలా 1,000,000 సార్లు అధమ వేస్తే అధికారం మాత్రం నాకు ఎక్కడి నుంచి పోతుందన్న. మీరు 1,000,000 అధమలు రాయండి, అధికారం ఎక్కడి నుంచి పోతుంది? అధికారంతో ఉంటూనే ఉంటుంది. అందువల్ల మీరు తెలిస్తే పూర్తిగా తెలిస్తే చెప్పండి, లేకపోతే చెప్పడానికి వీల్లేదు అని మాత్రం అనడానికి వీల్లేదు. ఇలా ఎవరికి తెలిసినంత వారు. అలాగే ఎంత గ్రహించేవారు అంత. అలా దీని గురించి ఇది ఇంతే తెలుసుకోవాలి, ఇంతే చెప్పాలి అనేటువంటిది లేకుండా అమ్మవారు వారికి ఏదో ఒక శక్తిని ఇచ్చింది. ఆమె పలుకుతున్నది, మన వాక్ అంతంలో ఉండి ఆమె పలుకుతున్నది కాబట్టి అందరం కూడా ఆమె పలుకుతున్నది, ఆమె వింటున్నది, ఆమె మనకి హృదయంలో ప్రవేశించి కొంచెం ఏదో చేస్తున్నది. ఒక మాట చెప్పారు, ప్రవిష్ట కర్ణరంధ్రేణ. భగవంతుడు ఏం చేశాడంటే దేహాన్ని సృష్టి చేసేటప్పుడు వీడి హృదయంలోకి నేను ప్రవేశించాలి అంటే వీడు 24 గంటలు ఏదో వాగుతూనే ఉంటాడు, ఈ ద్వారం నుంచి ప్రవేశించడానికి వీల్లేదు. 24 గంటలు శ్వాసనిశ్వాసలు చేస్తూనే ఉంటాడు, కాబట్టి ఆ ద్వారం గుండా ప్రవేశించడానికి వీల్లేదు. 24 గంటలు ఏదో ఒకటి చూస్తూనే ఉంటాడు, దేమీదో దృష్టితో పరాగ్దృష్టితో ఉంటాడు, ఎప్పుడూ పరాగ్దృష్టి, ఆనందంలోంచి ప్రవహించడానికి వీల్లేదు. అందువలన ఈయన ఏం చేశాడు, మనం ఒక ఇంట్లో దొంగగా ప్రవేశించాలి అంటే ఒక పెద్ద కన్నం వేయాలి. ఈ కన్నాన్ని సృష్టించేటప్పుడే మనం వేసేస్తే అక్కడికి వెళ్ళి వేసే పని లేదు కదా కొత్తగా. ఒక కాంట్రాక్టర్ని ఇల్లు కట్టరా అంటే 4 కన్నాలు పెట్టాడు. ఏమిటంటే ఎప్పుడైనా వచ్చి పోవడానికి నాకు దర్వాజా లాంటివి. అలాగే భగవంతుడు ఏం చేశాడంటే ఈ శరీరంలో 2 చెవులు అని పెట్టి కూర్చున్నాడు. వీటిని మూయడానికి వీల్లేదు, నిద్రపోతున్నాను మూయడానికి వీల్లేదు, ఏం చేయడానికి వీల్లేదు. భగవంతుడు దీని ద్వారా వస్తూ ఉంటాడు. ప్రవిష్ట కర్ణరంధ్రేణ. ఇప్పుడు మనందరం వింటున్నాం, పెద్దగా చెప్తూ ఉంటే నాకు కూడా కనపడుతుంది, అందరం వింటున్నాం. ఆ విన్నప్పుడు ఆ సరస్వతి, ఇప్పుడు కా 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 అని ఎన్నిసార్లు అన్నాం మనం, ఆ కవర్ణ వాచ్యమైనటువంటి అమ్మవారు మన కర్ణరంధ్రం ద్వారా ప్రవేశించి ఎక్కడికి వెళ్తుంది? హృదయ సరస్సుకి వెళ్తుంది. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం. ఆ హృదయంలో ఒక భావ సరస్సు ఉన్నదండి. ఆ భావ సరస్సు విషయములతో దూషితమై ఉన్నది. ఎన్నో విషయాలు వచ్చినాయి కదండి, ఎన్నో దుర్భావనలు. వీడు మంచివాడు కాదు, వాడు మంచివాడు కాదు, ఎవడు మంచివాడు కాదు, వీడు ఒక్కడే మంచివాడు, ఎవడు మంచివాడు కాదు, వాడు మంచివాడే కానీ మంచివాడు కాదు, మంచివాడు కాదనకపోతే వాడి సంతృప్తి లేదు, అలా అందరూ చెడ్డవాడు. ఈ దీంతో ఏమైంది? ఈ సరస్సు అంతా దూషితమైపోయింది. ఎప్పుడైతే ఈ అమ్మ అక్కడ ప్రవేశించిందో ఈమెని చూస్తేనే దోషాలన్నీ పరిగెత్తుకుని పోతాయి.
ఎవరు అక్కడ ఉండలేరు. మొత్తం దోషాలన్నీ ఒక్కసారి విడిపోయినాయి. ఇప్పుడు భావ సరస్సు చాలా శుద్ధమైంది. ఎప్పుడు శుద్ధమైందో అప్పుడు అనంతమైన అవిచ్ఛిన్నమైన అపారమైన సుఖావిర్భావం కలుగుతుంది. అందువల్ల అమ్మని గురించి వింటూ ఉంటే, భగవత్కథలు వింటూ ఉంటే, రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి గురించి వింటూ ఉంటే ఎందువల్ల మనకి మనస్సులో సంతోషం కలుగుతోంది? తత్కాలంలో ఆ పరమాత్మ మన కర్ణరంధ్రంలోంచి ప్రవేశించి హృదయ సరస్సులో ప్రవేశించాడు. ఆ హృదయ సరస్సులో ప్రవేశించిన వెంటనే అక్కడ ఉన్న మాలిన్యం అంతా పోయే బయటికి మొత్తం మాలిన్యం పోయిందండి. ఇప్పుడు ఈనాడు గంగ ఎలా ఉంది, ఇంకో మాసం తర్వాత గంగ ఎలా ఉండబోతుందని మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే హిమాలయాల్లో చక్కటి వర్షాలు పడి ఇంకా అనేక చోట్ల దిగువలో హరిద్వారంలో ఇత్యాదుల్లో మంచి వర్షాలు పడి చాలా గొప్పగా గంగ వచ్చేవాడికి పాత గంగ ఎక్కడుందండి? కొత్త వచ్చేవాడికి అంతా కొట్టుకుపోయింది. అలాగే ఎప్పుడైతే కథా గంగ మన కర్ణరంధ్రముల ద్వారా భావసరస్సులో ప్రవేశిస్తుందో కొత్త ప్రవాహం వచ్చేవాటికి పాతదంతా కొట్టుకుపోయినట్టు మొత్తం కొట్టుకుపోతుంది. అందువల్ల మనం ఏం చేస్తూ ఉండాలి? క్షణంలో మళ్ళా మనకి చెత్తంతా చేరుకుంటుంది. మళ్ళా సత్సంగంలో కూర్చోవాలి. ఎందుకంటే ఈ చెత్త చేరడం అనేది పెద్ద ఆశ్చర్యం కాదు. ఒక పెద్ద మిత్రుడు ఒక ఆయన కలకత్తాలో ఉండేవాడు. ఆయనకి చాలా పెద్ద శరీరం, చాలా పెద్దదంటే పెద్ద. విదేశాలు వెళ్ళి 6 మాసాలకు ఒకసారి ఆపరేషన్ చేయించుకునేవాడు, కోసేసేవాడు శరీరం అంతా. మళ్ళీ 6 మాసాల్లో అంతకంటే పెద్ద తయారయ్యేది. అప్పుడు నాకు అనిపించింది, మన హృదయంలో ఎలాగైతే వద్దన్నా కూడా అక్కర్లేని చెత్తంతా తయారైతుందో ఇది అలాగే ఉన్నది. ఏదో వాడిని చూసి నవ్వడానికి కాదు ఇది. మన హృదయంలో ఒక క్షణంలో ఎక్కడో తిరుపతి వెళ్ళి ఆ దేవుణ్ణి చూడాలి అని ఆశపడి ఒక్కసారి ఆ దివ్యమైన స్వరూపాన్ని చూసి వాడిచ్చేటువంటి హారతిని చూసి ధన్యులమైన కృతకృత్యులమైన అని అనుకుండే లోపల సింహద్వారం దాటామో లేదో మళ్ళా మొదలైపోయింది. క్షణం పట్టట్లేదు. ఇదే వీడి శరీర స్థితి కూడా నాకు అర్థమైంది. వాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల మళ్ళా లావెక్కుతున్నాడు. ఏమిట్రా కథ? అందువల్ల మనకి ఈ అమ్మవారి గుణములు, దివ్యమైన గుణములు, ఆధ్యాత్మికమైన విషయముల్ని ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం విధునోతి. అక్కడ ఉండేటువంటి దోషాలన్నీ కూడా సద్య విధునోతి. అన్నిటినీ ఎవరు ఇక్కడ చీపురికట్టలో ఎవరో ప్రయత్నించేవాళ్ళో అదో ఇదో ఏం అక్కర్లా. ఆ కొట్టుకుపోవడంలో ఏమేమి కొట్టుకుపోతున్నాయో, ఎంత వేగంగా కొట్టుకుపోతున్నాయో ఏమీ తెలియదు. సర్వము శుద్ధమైంది. మనకి పెద్ద పెద్ద రోడ్లల్లో ఎంతో మట్టి గిట్టి ఎంతో అశుద్ధంగా ఉంటే ఒక్కసారి దిక్కు వర్షం కురిసిందనుకోండి, మొత్తం ఊరంతా ఎంత శుద్ధంగా ఉంటుందండి. ఎంతమంది చీపులు తీసుకుని ఎన్ని నీళ్లు పూసినా కూడా ఇలా కాదు. మహాప్రవాహం నీరంతా వచ్చి దిక్కు వర్షంతో వస్తే దానంతా అది శుద్ధమైపోయింది. అలా భగవతీ కృపావర్షంతో మన పాపములు, తాపములు, మన అజ్ఞానములు అన్నీ అలా కొట్టుకుపోవాలి. అంటే మనం ఎప్పుడూ భగవతీ చరణ చంచరీకులమై మనం అలా తిరుగుతూనే ఉండాలి. అందువల్ల కకార రూప అనే దాన్ని తీసుకుని ఇదే ధ్యానం చేస్తూ ఉంటే మనం ఉద్ధరించుకోగలుగుతాం. ఇక పైన కళ్యాణి ఇత్యాదులు ఉన్నాయి. ఇందాక చెప్పిన విషయాన్నే మరొకసారి చెప్తున్నాను, కొత్తగా కొంతమంది వచ్చారు కాబట్టి. ఈనాడు గురువారం, పై గురువారం పూర్ణిమ, ఆ మర్నాటి రోజు మరుసటి రోజు అనురాధ నక్షత్రం, మన కంచి మహాస్వామి వారి జయంతి ఉత్సవం. ఆ రోజున విమలానంద తీర్థ
గురుకులం అని ఇక్కడే మనకి ఆంధ్రాశ్రమానికి వెనకాలగా దగ్గరలోనే ఉన్నది. అక్కడికి అందరూ రండి. అక్కడ స్వామివారి జయంతులు జరుగుతాయి. అక్కడ ప్రొద్దున 10 గంటలకు వస్తే సత్సంగం చేసుకుందాం. దాని తర్వాత ప్రసాదములు తీసుకోవచ్చు. అక్కడే సన్యాసులందరూ వస్తారు. ఈ కాశీలో ఉండే వారందరినీ కూడా పిలుస్తున్నాము. వారందరూ వచ్చి ఇంకా బ్రహ్మచారులు ఇంకా ఎవరెవరు మహాత్ములు భోజనం చేస్తారో చేసిన తర్వాత మనందరం వారి ప్రసాదం తీసుకుందాం. గురుప్రసాదం గురోరుచ్ఛిష్టం తీసుకున్నట్లయితే మనస్సులో మనకు ఉండేటువంటి పాపాలన్నీ పోతాయని గురుగీత చెప్తున్నది. దాన్ని తీసుకుందాం. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన సన్నివేశాన్ని నేను చూశాను. సాయంత్రం పూట వింటున్నారు. కొంతమంది మహాత్ములు వచ్చి ప్రొద్దున పూట చక్కగా ఏకాంతంగా ఇక్కడే హాల్లో కూర్చుని వారు కొన్ని వాక్యాలని తీసుకుని కొన్ని పుస్తకాలను తీసుకుని స్వయంగా చదువుకుని మనకి అర్థమైంది ఏమిటి అర్థం కానిది ఏమిటి ఆ విషయాలన్నీ కూడా చర్చించుకుంటున్నారు. వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం వేసింది. అంటే నిజంగా పరమాత్మ విషయాన్ని వంటికి పట్టించుకోవాలి అనుకునేవారు అలా చేస్తూ ఉంటారు. వాళ్ళని స్వయంగా చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఒక చిన్న సంశయం నన్ను అడిగారు. మాయా అనేది అమ్మవారినిగా చెప్తారు. మాయ నుండి మనం విముక్తులం కావాలి అని మళ్ళా చెప్తూ ఉంటారు. ఈ స్థితిలో మీరు మళ్ళా మాయ నుండి విముక్తి కావడానికి మీరు మాయాస్వరూపుడైనటువంటి అమ్మవారి నామాల్ని ఎందుకు ఆరంభించారు అని ఒక శంక వారు అడిగారు. దాన్ని కూడా అందరి ముందు చెప్తే ఇటువంటి శంక లేని వాళ్ళకు కూడా ఒకవేళ వారు అడగకపోయినా వారి మనస్సులో ఏ మూలైనా ఉంటే దానికి కూడా సమాధానం అవుతుందని అందరి ముందర చెప్తున్నాను. మాయా అనేది కల్పితమైన వస్తువ, అనిర్వచనీయం అంటారు. మన అమ్మ కల్పితమైన వస్తువు కాదు, అది ఒకటే వాస్తవమైన స్వరూపం. అన్ని మాయలు ఆమెకు అధీనంగా ఉన్నాయి. ఆమె మాయాతీత స్వరూపిణి. ఒక మంచి కవి ఎవరో ఒక పాట పాడాడు, మాయాతీత స్వరూపిణి అని. అందువల్ల మాయాతీత. ఒకవేళ ఆమెను కూడా మాయా అని అంటే అన్నా కూడా పెద్ద తప్పు లేదు. అన్నప్పటికీ ఆ మాయే మాయను పోగొట్టేది ఉంటుంది. ఏ మాయ వలన మాయ పోతుందో అట్టి మాయ అమ్మ. మాయను మాయం చేసేటువంటి మాయ. అందువలన మనం అనుకునేటువంటి హేయమైనటువంటి మాయను కాదు. అందువల్ల మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే అన్నప్పుడు మామేవ అంటే అమ్మవారు చెప్పినట్లుగా మన ఆచార్యులు వారు మహాస్వామి వారు అమ్మవారిని గురించి ఒక స్తోత్రం రాస్తూ ఆయన చెప్పారు, ఉపదిష్ట గీతే అన్నారు. నువ్వే అమ్మ ఉపదేశం చేసింది అన్నారు. లలిత అమ్మవారిని చూస్తూ భగవద్గీతోపదేశం చేసిన దానికి నీవే అన్నారు. ఇది అర్థం కాక పండితులందరూ అడిగారు స్వామివారిని, ఎవరండి కృష్ణ పరమాత్మ భగవద్గీత ఉపదేశం చేస్తే అన్యాయంగా మీరు కామాక్షినే ఉపదేశం చేసింది అన్నారు ఏమిటన్నారు. అంటే ఆయన చెప్పారు, భగవద్గీతల్లో ఒక మాట ఉన్నది, ప్రతిష్ఠ దశమస్కంధం చివరిలోనూ ఏకాదశ స్కంధంలో చివరింది. ఆ బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య అని చివరి శ్లోకం, అధ్యాయంలో చివరి శ్లోకం. ఇది గుర్తుపెట్టుకోండి, బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ అని శ్లోకం. బ్రహ్మణో హి ప్రతిష్ఠా అని స్త్రీలింగంలో ఉంది. అక్కడ శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ
శక్తి శక్తిమతో రభేదాత్ అని భాష్యంలో రాశారు. శక్తికి శక్తివంతుడికి భేదం లేదు కదండి. అంటే ఇప్పుడు శక్తివంతుడు కృష్ణుడు అనుకుంటే, ఆయనకున్న శక్తి లలిత అనుకుంటే, ఆ శక్తి చెప్తే ఈయన చెప్పినట్లే, అది చెప్పినట్లే శక్తి శక్తిమతో రభేదాతని వ్యాఖ్యానం చేశారు. దీన్ని పట్టుకుని ఆయన చెప్పారు, నీవేనమ్మా గీత చెప్పింది దానివి అన్నారు. అందువలన మామేవయే ప్రపద్యంతే అంటే మాం అనే దానికి అర్థం లలితా పరమేశ్వరుని అర్థం తీసుకున్నట్లయితే, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు మాయను తరిస్తారు. అత మాయ అనే దానికి వేరే అర్థం లేదు, ఇదే అర్థము. ఈమె మాయాతీత స్వరూపిణి, ఈమె సర్వ జగద్ ఆరాధ్య, ఈమె సర్వస్వరూపిణి అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, నమః పార్వతీపతయే హర హర మహాదేవ.